దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై హైదరాబాద్ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే తెలంగాణ వెనుకబడి ఉందని చెప్పారు. ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైతే అవుట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టాలన్నారు. మరోవైపు రాజీవ్ స్వగృహాలు నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లో ఇళ్లు వేలం వేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏళ్ల తరబడి ఇండ్లను వృధాగా ఉంచడం సరికాదని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. అర్హులకు కట్టిన ఇళ్లను అప్పగించాలన్నారు. హైదరాబాద్లో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లకు మౌలిక వసతులు కల్పించి వాటిని అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులకు సూచించారు సీఎం.